సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరాం పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధురభాషినీం సుఖదాం వరదాం. ఇప్పుడు అతిథులు మరియు రీసెంట్లీ బాపూజీ వాచనాలయం చైర్మన్ భక్తవత్సలం గారు, గౌరవనీయులు డిఈఓ అశోక్ గారు, బాపూజీ వాచనాలయం సెక్రటరీ సుధాకర్ గారు, నిజామాబాద్ జిల్లా పిఆర్పి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, మరియు మా మాజీ కార్పొరేటర్ రాజేష్ గారు, గౌరవ అధ్యక్షులు రాజారాం గారు, జిల్లా జనరల్ సెక్రటరీ భోజాగౌడ్ గారు, జిల్లా ట్రెజరర్ రాశయ్య గారు, యూనిట్ అధ్యక్షులు జగత్ రెడ్డి గారు, అసోసియేట్ అధ్యక్షులు పండర్నాథ్ గారు, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు భూమన్న గారు, ఇక్కడ మేమందరం కూడా సీనియర్ సిటిజన్స్, వృద్ధులము, ఎబో 60, 70, 80 ప్లస్ ఉన్న వాళ్ళు. జనరల్గా ఇది సరిపోదేమో అనుకున్నాం, కానీ ఈ వాతావరణం రీత్యా జర పల్చగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ 17th డిసెంబర్ రోజు మనం ఆల్ ఇండియా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మాకు ఒక ఆనందకరమైన ఏంటంటే ఈ ఏరియాలో మా పక్కకు మేము చేసుకుంటున్నామనే సంతృప్తి మాకు చాలా ఉంది. వెల్కమ్ సార్. నిజామాబాద్ దశరథ్ గారు, ఈ 17th డిసెంబర్ ఆల్ ఇండియా సెలబ్రేషన్ సందర్భంగా అసలు ఈ సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటున్నాం అనేది మనం కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇక్కడే మనం జ్యోతి ప్రజ్వలన చేసి వారికి నివాళులర్పించాము. ఆయన డిఎస్ నకారా గారు, ఆయన 1914లో జన్మించి 1937లో సెంట్రల్ గవర్నమెంట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్గా డిఫెన్స్ కమిషన్లో
డిఫెన్స్ మినిస్ట్రీలో ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో అపాయింట్ అయ్యిండు. ఆ తర్వాత 1972లో రిటైర్ కావడం జరిగింది. రిటైర్ అయినప్పుడు పెన్షనర్ అనేది అస్తవ్యస్తంగా ఉండే, ఎవరికి ఏ పద్ధతిలో నడుస్తుండే, ఏ రకంగా ఇస్తుండే అనేది ఒక సిస్టమేటిక్ అనేది లేకుండే. దానికి ఆయన మనసు చలించి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది 1972లో. ఆయన 10 సంవత్సరాలు పోరాడిన తర్వాత 1982లో ఇదే మొన్నటి వరకు చీఫ్ జస్టిస్ ఉన్న వైవి చంద్రచూడ్ గారు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం ఇవ్వడం జరిగింది, జడ్జిమెంట్. ఏంటిదంటే పెన్షన్ అనేది ఎవరి దయాదాక్ష్యం మీద ఇచ్చింది కాదు, ఏది భిక్ష కాదు, అదేమి కంట్రిబ్యూషన్ కాదు. అది పెన్షన్ అనేది ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఇట్ ఈస్ రైట్ టు ది పెన్షనర్. అది పెన్షనర్కి రైట్ ప్రకారంగా వస్తుంది. దాన్ని ఏ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం లేదు. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు మన పెన్షన్ గురించి. ఈ నిర్ణయం వచ్చిన రోజు నుంచి మనం ఆల్ ఇండియా పెన్షనర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ముఖ్యంగా రిటైర్ అయిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి. ఈ సందర్భంగా ప్రతి జిల్లాలో మొత్తం ఆల్ ఇండియాలో సెలబ్రేషన్ జరుగుతాయి. దాన్ని పురస్కరించుకొని మనం నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ సెలబ్రేషన్ చేస్తాము. దీంట్లో మనం ఒక 3 days 15, 16, 17 మేమన్నీ కూడా వృద్ధులమైనా కానీ మా దాంట్లో యవనంలో ఆడిన ఆటలన్నీ కూడా జ్ఞాపకం వస్తుంటాయి. మేము అవుట్డోర్ గేమ్స్ కాకుండా ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడదామనే ఉద్దేశంతో 3 రోజులు చాలా ఉత్సాహంగా మా వాళ్ళందరూ, ఈవెన్ మహిళలు కూడా చాలామంది పార్టిసిపేట్ అయ్యారు. ఈవెన్ 8 years ఎబో అయిన వాళ్ళు కూడా మా ఇండోర్ గేమ్స్లో పార్టిసిపేట్ అయినారు. వాళ్ళందరూ విజేతలు కూడా ఈరోజు ఉన్నారు. విజేతలందరూ కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఈ రిటైర్ అయిన తర్వాత 80 years క్రాస్ అయ్యి తన ఆరోగ్యాన్ని కాపాడుకొని 80 సంవత్సరాల తర్వాత మా అందరు కూడా ఆదర్శంగా ఉన్న 80 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్ కూడా ఒక 20 మందికి మేము ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది. వాళ్ళకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా పెన్షనర్స్ అందరూ కూడా ఇంకా వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది, పెంచుకుంటారని ఆశిస్తున్నాను. అదే కాకుండా ఇంకా ఏదైనా స్పెషలైజ్డ్ ఉన్న వాళ్ళను కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి కూడా సన్మానం చేయదలుచుకున్నాము. మా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ భూస ఆంజనేయులు గారిని కోరితే 81 times బ్లడ్ డొనేట్ చేసిన వ్యక్తి మన తోట రాజశేఖర్ గారు, ఆయనను కూడా మనం సన్మానం చేసుకుంటున్నాము. అదే రకంగా 77 times డొనేట్ చేసిన పురుషోత్తం గారు, ఇద్దరిని కూడా సన్మానం చేస్తున్నాం. మాకు రిటైర్ అయినంత వారికి అందరికి కూడా మేము ఎంతో పోరాడి సాధించుకున్న వెల్నెస్ సెంటర్స్ ఏవైతున్నాయో ఆ వెల్నెస్ సెంటర్ పరిస్థితి ఇది చాలా నిజామాబాద్లో అధ్వానంగా ఉంది. మేము కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్తున్నాం. ఏంటంటే నిజామాబాద్ యాజ్ వెల్ యాజ్ కామారెడ్డి కలిపి ఒక వెల్నెస్ సెంటర్. మేము రిటైర్ ఎంప్లాయీస్ మేము 12,000 మంది ఉంటాము. వాళ్ళ డిపెండెంట్స్ ఉంటారు. వర్కింగ్ ఎంప్లాయీస్ ఒక 10,000 వరకు ఉంటారు, వాళ్ళ డిపెండెంట్స్ ఉంటారు. జర్నలిస్ట్ ఉంటారు, వాళ్ళు ఒక 4-5 మంది వాళ్ళ డిపెండెంట్స్ ఉంటారు. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. వేరే కామారెడ్డికి సంబంధించినవి కూడా సుమారు ఒక 20,000 వరకు ఉంటారు. 50-60,000 పెన్షనర్స్కు, జర్నలిస్టుకు హెల్త్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ కొరకు ఒక వెల్నెస్ సెంటర్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసేది. దానికి ఇక్కడ అది కూడా మా రెవెన్యూ గెస్ట్ హౌస్ ఒకటి అకామిడేషన్ ఇచ్చింది లాస్ట్ టైం. అది డిస్మెంటల్లో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే దాన్ని ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో 4th floor ఉంచారు. మా పెన్షనర్స్ పోయిన వాళ్ళకు ట్రీట్మెంట్ కాదు కదా, రోగాలు తీసుకొని వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ లిఫ్ట్లో వెళ్తే లిఫ్ట్ దొరకది. ఆ కిక్కిట్స్ అయిన లిఫ్ట్ అది ఆగిపోతుందా పోతుందా కూడా తెలియని పరిస్థితి. దాని తర్వాత సెవరల్ టైమ్స్ కలెక్టర్ గారులను రికమెండ్ చేస్తే అది పాత మున్సిపాలిటీకి షిఫ్ట్ చేయడం జరిగింది. పాత మున్సిపాలిటీలో కూడా సరి అయిన సౌకర్యాలు లేవు. ఫుల్ ప్లేడ్జ్డ్ డాక్టర్స్ ఉండరు. ఉన్న డాక్టర్కి సౌకర్యం ఉండదు, ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు. ల్యాబ్ టెస్టింగ్ పోయినా కానీ
ల్యాబ్కి సంబంధించిన ఫెసిలిటీ ఉండదు. వాళ్ళకి మెడిసిన్స్కే వీళ్ళు ఇచ్చిన అకామిడేషన్లో 50% వెళ్ళిపోయింది. అలా కూర్చుండే సౌకర్యం లేదు. చాలా ఏ పరిస్థితి అంటే నేను సెవరల్ టైమ్స్ నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాను, కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాను. అధికార నాయకులు వచ్చిన ప్రతి నాయకుడిని కూడా ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకనంటే రిటైర్ అయిన వాళ్ళ ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వాలి? రిటైర్ అయిన ఆరోగ్యం గురించి చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ప్రభుత్వం అందుకే దాన్ని చొరవ చూసి ఇప్పుడు 80 సంవత్సరాలు ఉన్న ఎంత పొగుడుతున్నామో ఇప్పుడు ఉన్న వాళ్ళు 80 సంవత్సరాల వరకు బతకాలంటే సరైన సౌకర్యాలే లేవు. అందుకే నేను కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే వెల్నెస్ సెంటర్కు సరైన అకామిడేషన్ ఇవ్వండి. సరైన దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెట్టుకోవడానికి ఒక బెడ్ వేసుకొని చూడటానికి కూడా అక్కడ అకామిడేషన్ లేదు. ఇప్పుడు డెంటిస్ట్, డెంటల్ డాక్టర్ డెంటల్ పరీక్ష చేయాలంటే అక్కడ ఎటువంటి ఫెసిలిటీ లేదు. ఏ డాక్టర్కి ఎటువంటి వాళ్ళకు కూర్చోవడానికి లేదు, ఇంకేముంటాయి. ఇది గమనించాల్సిందిగా నేను ప్రత్యేకంగా డాక్టర్, ఎందుకనంటే మా ఇష్యూస్, మా సమస్యలు, ఇక మా సమస్యలు జనరల్ సమస్యలు అయితే ఇక్కడ చర్చించుకోవాల్సింది కాదు. అయినా ఒకటే సమస్య చెప్తా. వీఆర్ డిమాండింగ్ వన్ డిమాండ్ ఓన్లీ. హెల్త్ కార్డుకు ప్రతి చోట క్యాష్లెస్ ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో కావాలి. అది స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నడుస్తుంది. ప్రతి పెన్షనర్ కూడా అదొక డిమాండ్గానే నెక్స్ట్ మంత్లో 22 జనవరిలో ఒక మాస్ ధర్నాకు ఒక నోటీస్ ఇవ్వబోతున్నాము. మీ అందరికీ నేను అడ్వాన్స్ చెప్తున్నాను. 22వ తారీఖు నాడు నిజామాబాద్లో హైదరాబాద్లో మాస్ ధర్నా ఉంటుంది. దాంట్లో ఒకటే డిమాండ్ ఏంటంటే హెల్త్ కార్డ్స్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేము ఎంత ట్రై చేసినా స్టేట్ 3 లక్షల మంది పెన్షనర్లు ఉంటున్న స్టేట్లో 3 లక్షల మంది పెన్షనర్స్ ఉన్న కార్యవర్గము, అధ్యక్షులు, కార్యవర్గము సీఎంను కలవటానికి 10 సంవత్సరాలైనా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ప్రతి మినిస్టర్తోని అప్పుడు శ్రీహరి మంచిగా ఉంటాడు ఇంటిమేషన్ అంటే శ్రీహరి దగ్గరకు పోయినాం, పల్లా రాజేశ్వర రెడ్డి దగ్గరకు పోయినాం, కేశవరావు దగ్గరకు పోయినాం. ప్రతి ఒక్కరిని కలిసి మాకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలంటే సీఎం అపాయింట్మెంట్ దొరకలే. ఈ గవర్నమెంట్ వచ్చిన తొందరలోనే మాకు 1వ తారీఖు జీతం వస్తున్నదంటే నేను ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంతకు ముందు మనందరికీ తెలుసు 10, 15, 20 తారీఖు దాకా కూడా మనకు పెన్షన్ రాలేదు, గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు రాలేదు. ఇప్పుడు అది ఒకటి వస్తున్నది. మిగతా అన్ని కూడా మేము సెవరల్ టైమ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము. సీఎం గారు మార్చి వరకు మాకు టైం ఇచ్చారు. మార్చి లోపల మా అన్ని కూడా సాల్వ్ చేస్తాడని మేము ఆశిస్తున్నాము. మాకున్న ఈ నాయకులు ఎవరైతే నిజామాబాద్లో వీళ్ళే మా దగ్గర ఉన్న వాళ్ళు టాప్ లీడర్స్, వీళ్ళైనా కానీ పోయి వాళ్ళ నోటీసులు తీసుకుపోయి మా సమస్య గురించి పరిష్కరిస్తానని వాళ్ళని నేను కోరుతూ ఈ రోజు హాజరైన ప్రతి పెన్షనర్, ప్రత్యేకంగా మహిళా పెన్షనర్కు, క్రీడాకారులకు, విజేతలకు అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముద్రించుకొని దాన్ని ప్రారంభించుకుంటున్నాం. నిజామాబాద్ డిస్టిక్ మన నిజామాబాద్ డిస్టిక్. సో ఈనాడు కూడా ముఖ్య అతిథులైనటువంటి వీరందరూ కూడా తన కరకమలముల చేత ఆ క్యాలెండర్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయుల క్రీడా పోటీలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ గారికి, మరి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు ఏర్పాటులో భాగంగా మరి మా మాజీ పిఆర్టీ అధ్యక్షుడు, ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ భోజగౌడ అన్న గారికి,
మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సార్ గారికి, జిల్లా ట్రెజరీ అధికారి కిషన్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మరి వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిచినందుకు మాకు అందరికి సంతోషం ఉంది. మా ఎంప్లాయీస్ తరఫు నుంచి, రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫు నుంచి ఒకటి జీతం ఒకటి పక్కా ఇస్తున్నారు. అట్లా మా బిల్స్ కూడా అన్ని చేయాలని చెప్పి గడు గంగాధర్ గారికి, నూడా మా క్లాస్మేట్ మా మిత్రుడు నూడా చైర్మన్ మరి కేశవేణ్ గారికి, భక్తవచన్ నాయుడు గారికి, అందరం కూడా దగ్గర దగ్గర 3-4 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరికంటే నాదే ఎక్కువ ఉన్నట్టుంది 6 ఏళ్ళు. మరి నాకు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అందరు పిల్లలు సెటిల్ అయిపోయి ఇక్కడ విదేశాలల్లో, హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నారు అనిపిస్తుంది అందరిని చూస్తుంటే. మీ అందరూ ఇక్కడ ఆటల పోటీలు పెట్టుకోవడం కానీ, రెగ్యులర్ ఇక్కడ కలవడం కానీ చాలా సంతోషకరమైన విషయం. మా పిఆర్టీ బిల్డింగ్ ఉన్నది, మా వాళ్ళు ఎవరు రమ్మని వస్తలేరు, కానీ మీ దగ్గర మాత్రం ఎప్పుడు నిండా ఉంటుంది ఇక్కడ వచ్చినప్పుడు చూసినప్పుడు. అంటే మా పిఆర్టీ బిల్డింగ్ చాలా పెద్దగా ఉన్నది, మా భోజగూడ నాకు తెలుసు. పిలిచి దగ్గర రమ్మని వస్తలేరు, కానీ ఇక్కడ చూస్తే మీ అందరు పెద్ద మనుషులను చూస్తే చాలా సంతోషం అనిపిస్తున్న మాట మీ అందరు తెలియజేస్తున్నా. మరి మేము కూడా భవిష్యత్తులో మీ లెక్క ఉండాలా. ఎందుకంటే మనం ముసలోళ్ళం కలుసుకొని మాట్లాడుకునే కానీ పోరాళ్ళు అయితే వాళ్ళు మన దగ్గర రారు. మన పిల్లలు మనం చూస్తారన్న భరోసా కూడా లేదు. ఎందుకంటే అందరు ఎటు అమెరికాలకు, హైదరాబాద్లకు, బెంగళూరులకు పోయినరు. మరి అవన్నీ కొడుకేమో అమెరికాలో, బిడ్డనేమో హైదరాబాద్లో ఉంటే మన వాళ్ళు చూసుకోవాలంటే మనమే ముసలోళ్ళం చూసుకోవాలి. ఇక మనకేమన్నా అయినా మనమే చూసుకోవాలా, మనం ఏమన్నా ఉన్నా కానీ మనమే చూసుకోవాలా. మన ఈ ఏజ్లో స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. మీ అందరిని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మరి రవీందర్ అన్న గారి, మా భోజగూడ అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను పిలిచినందుకు కూడా, పిఆర్టీ సంఘం గుర్తించి పిలిచినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నా. మీ అందరికి కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అడిషనల్ కలెక్టర్ గారు, గడుగు గంగాధర్ వ్యవసాయ కమిటీ సభ్యులు గారు, కేశవేణు నోడా చైర్మన్ గారు, జిల్లా డిస్ట్రిక్ట్ డిటిఓ గారు, భక్తవత్సలం గారు, భోజాగౌడ్ గారు, రాజారాం గారు, సుధాకర్ గారు, భూమన్న గారు, జగత్ రెడ్డి గారు, దారం గంగాధర్ గారు, మరియు వేదిక పైన ఉన్నటువంటి ఇతర సభ్యులు, పెన్షనర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రము. చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానించినందుకోసము పెన్షనర్స్, రిటైర్డ్ పెన్షనర్స్, విశ్రాంత ఉద్యోగుల సంఘానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరము డిసెంబర్ 17ను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 17ను దృష్టిలో ఉంచుకొని ఈ 3 రోజుల కార్యక్రమం 3 days గేమ్స్ను నిర్వహించడము చాలా అభినందించాల్సినటువంటి విషయము. క్రీడల వలన కూడా మానసిక ఉల్లాసం అనేటటువంటిది కలుగుతూ ఉంది. మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం కూడా అభివృద్ధి ఉంటుంది. రిటైర్మెంట్ అనేటటువంటిది ఏమి ఉండదు. మనము యాక్చువల్గా మన ఇండియన్ సిస్టమ్ లోపల 58 years 61 years ఏదో ఒక కట్ ఆఫ్ పెట్టి మనకు గవర్నమెంట్ సర్వీస్ అయిపోయిన తర్వాత మన సర్వీసెస్ను అక్కడికి ఆఫ్ చేస్తున్నాము. అండ్ యాక్చువల్గా నేను మన దగ్గర ఒక ప్రొఫెసర్ ఇండియన్ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయిన తర్వాత తను అమెరికాలో ఉన్నటువంటి అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని తీసుకొని అప్ టు 100 years వరకు అక్కడ సర్వీస్ చేసింది. అప్ టు 100 years వరకు సర్వీస్ చేసి అత్యుత్తమైనటువంటి అవార్డ్స్ అన్నీ కూడా అక్కడ యుఎస్లో ఉన్నాయి, అన్నీ కూడా తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి అది కేవలము అఫీషియల్గా మాత్రమే ఉంటుంది. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కనబడుతున్నారు. ఇంత మంచి కార్యక్రమాలను రూపకల్పన చేసినటువంటి మా విశ్రాంత ఉద్యోగుల సంఘానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్. సందర్భాన సమావేశమైన మన అడిషనల్ కలెక్టర్ గారి రెవెన్యూ, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు పేరు పేరున మా మనస్సు మాంజలు తెలియజేసుకుంటూ, పెన్షనర్స్ డే 1982 నుంచి పెన్షనర్స్ డే December 7th మనం జరుపుకోవడం జరుగుతుంది.
పెన్షనర్స్ అంటే ప్రతి ఒక్కరు అంటే దినోత్సవం ఉన్నాయన్నీ, కానీ పెన్షనర్స్ కూడా ఓ దినోత్సవం ఉండాలి. అది ఎందుకంటే ఆ దినోత్సవం కూడా మనం చేసుకోవాలనే ఉద్దేశంతో పెన్షనర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అయితే పెన్షనర్స్ అనగానే అయిపోయాము, రిటైర్ అయిపోయాము, అయిపోయింది అనేసి కాదు. ఇప్పుడు మీలో చాలామంది చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అదే ఉత్సాహంతో మీరు ఎందుకంటే మీ అమూల్యమైన సలహాలు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అందిస్తారు అనేసి, అలాగే అంటే ఇంట్లో ఏ మూలను పట్టుకొని ఉండకుండా మీ యొక్క సలహాలు సూచనలు మీరు షేర్ చేస్తే నెక్స్ట్ వచ్చే తరానికి, అది భావితరానికి మంచిగుంటుందనేసి నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరూ వేరు వేరు శాఖలలో రిటైర్ అయి ఉంటారు. వారి యొక్క శాఖలను వదిలేసేసి ట్రెజరీకి అటాచ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ తల్లి పొమ్మంది, ట్రెజరీ రమ్మంది. ఏదైతే ఉందో ఆ రోజు ఇప్పుడు సర్వీసులో జాయిన్ అయినప్పుడు ఎంప్లాయీ ఐడి నుంచి మొదలవుతుంది. సర్వీసులో ఉండగా కూడా ట్రెజరీ సేవ చేస్తుంది, వారి సేవలు అందిస్తుంది. పెన్షనర్గా ఉన్నాక వారి యొక్క సేవ చేస్తుంది. పెన్షనర్ పోయిన తర్వాత కూడా ఫ్యామిలీ పెన్షనర్ చేస్తుంది. అంటే మీకు పెన్షనర్స్కి ట్రెజరీకి అంతటి అనుబంధం ఉంది కాబట్టి మీ యొక్క సేవలో మేము ఎప్పుడు కూడా ఉంటామనేసి డిపార్ట్మెంట్ తరపు నుంచి మీకు ఎందుకంటే తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఇప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మీ యొక్క సలహాలు సూచనలు మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా మేము ఎందుకంటే ఆచరణలో పెడతాము, పైవారి దృష్టికి తీసుకెళ్తాము. మీ యొక్క అమూల్యమైన సందేశాలు మాకు అందజేయాలని ఈ సందర్భం కోరుకుంటూ మరోసారి అందరికీ పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ ఇలాగే ప్రతి సంవత్సరం మనం పెన్షనర్స్ డేని ఇలాగే ఉత్సాహంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ నా యొక్క ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రవీందర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ సమస్యనైనా పరిష్కారం చేస్తున్నాడంటే మన సమస్యలకు సగం అయిపోయినట్టే. ఎందుకంటే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సమస్య ఎక్కడ ఉంటుందంటే పెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీ దగ్గర. మనం బయట వెళ్ళేటప్పుడు ఎవరి దగ్గర ఉంటుందంటే డ్రాయింగ్ ఆఫీసర్ దగ్గర. ఇలా రేపు సమస్యలు ఎట్లున్నాయంటే నేను చూస్తుంటే అప్పుడప్పుడు రిటైర్మెంట్ పోలీస్ స్టేషన్లో అసలు నేను సర్వీసులు ఉన్నప్పుడు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కలెక్టర్కి ఒకటే డిమాండ్ చేశాను. సర్వీస్ నుంచి రిటైర్ అయ్యేటప్పుడు ఆ ఎంప్లాయీకి ఎటువంటి పెండింగ్ ఉండొద్దు. బిల్స్, లీవ్ సాలరీ కానీ, జీపీఎఫ్ కానీ, పెన్షన్ కానీ ఏది కూడా మీరు ఉండకుండా ఇస్తేనే అదే ఆయనకు ఎంతో గొప్పమైన సన్మానం అని ఆ పద్ధతిలో నేను తర్వాత కలెక్టర్ గారు డిప్యూటీ డైరెక్టర్ డిటిఓ ఉంటాయి, డిప్యూటీ డైరెక్టర్ అనకపోతుంది, డిటిఓ గారు పూర్తి సహకరిస్తే అందరికీ మ్యాక్సిమం అన్ని పంపించినాం. ఒకటి కమ్యూనికేషన్ అనేది డిలే అవుతుండే కానీ మిగతా డ్యూస్ అన్ని కూడా పేమెంట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇప్పుడు 4 టీచర్లు బాగా రిటైర్ అవుతారు. రిటైర్ అయిన వాళ్ళకి అన్ని ఇప్పియండి, ఇప్పించి ఇంటికి పంపండి. కానీ ఏ పెన్షన్ మా వచ్చినాక మాకు తలనొప్పి. ఎందుకంటే ఏమైనా ఉంటే మేమే మళ్ళీ టీటీ గారి దగ్గర తీసుకపోయి సమస్యల పరిష్కారం గురించి. ఇప్పటికి కూడా మీకు చెప్తున్నాను, ఎటువంటి సమస్య ఉన్నా పెన్షనర్ సమస్య, మీ పెన్షనర్స్ ఇష్యూస్ కానీ అదర్ ఇష్యూస్ కానీ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఏ యాంగిల్లో ఉన్నా ఎటువంటి సమస్య అయినా మేము పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే కొందరికి సమస్యలు బయట చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఫ్యామిలీ ఇష్యూస్ అయినా, మీకు అదర్ ల్యాండ్స్ ఇష్యూస్ అయినా, పెన్షనర్ ఇష్యూస్ అయినా, ఏ ఇష్యూ అయినా పెన్షనర్లను కాపాడాల్సిన బాధ్యత మాది. మన అసోసియేషన్ ఇక్కడ ఉన్నది, అందుకోసమే దాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా నేను ప్రత్యేకంగా పోరాటంలో నేనున్నానంటూ భక్తవత్సలుడు చైర్మన్గా మన నిజామాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి బాపూజీ వచనాలయం చైర్మన్ జి భక్తవత్సలం గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు ఈ కమిటీ రిటైర్ పెన్షనర్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెన్షనర్ అధ్యక్షులు మా మిత్రుని బావగారు కాబట్టి నాకు కూడా బావగారు రవీందర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారు, అలాగే వ్యవసాయ శాఖ కమిషనర్ మెంబర్ అయినటువంటి అన్నగారు గడు గంగాధర్ గారు, నుడా చైర్మన్ పెద్దలు కేశవ్ వేణు గారు, డిఓ గారు, అలాగే సెక్రటరీ భోజాగౌడ్ గారు, ట్రెజరీ గారు, మరి రాజారాం గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి సుధాకర్ గారు, మోహన్ రెడ్డి గారు, సభకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మొన్ననే 8వ తారీఖు నాడు జరిగినటువంటి బాపూజీ వాచనాలయం ఎలక్షన్లో మరి మీ అందరి సహాయ సహకారాలు కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీ అందరి సహాయ సహకారాలతో మరి మంచి మెజార్టీతో ఉన్నటువంటి 19 మంది ప్యానల్స్ అందరం కూడా గెలవడం జరిగింది. మరి తప్పకుండా రాబోయే దినాల్లో బాపూజీ వాచనాలయాన్ని మీరు ఏ నమ్మకంతో మా ప్యానల్ని మొత్తం గెలిపించారో ఆ నమ్మకంతోనే నేను ఆ బాపూజీ వాచనాలయాన్ని తెలంగాణలోనే ఒక మంచి లైబ్రరీగా, మరి డిజిటల్ లైబ్రరీగా చేయాలనే ఉద్దేశంతో మనం నిలబడడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా మరి ఆ లైబ్రరీకి నేను చైర్మన్గా ఉన్నాను. అప్పుడు కూడా మరి మంచి మెజార్టీతో ప్యానల్ మొత్తం గెలిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏమీ లేనప్పుడు, మరి ₹1 కూడా లేనప్పుడు మేము వచ్చిన తర్వాత గత 4-5 సంవత్సరాల నుంచి 80 లక్షల రూపాయలు పోగు చేసి కిరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి కొత్త లైబ్రరీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మీ సహాయ సహకారాలు అందరూ ఉన్నాయని నేను తెలియజేస్తూ, మరి ముందు కూడా మరి సహాయ సహకారాలు అందించాలి, ఒక డిజిటల్ లైబ్రరీ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో విద్యార్థులకు ముఖ్యంగా పేద విద్యార్థులు ఆ లైబ్రరీకి చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి ఏ బుక్స్ అయినా కానీ మేము తెప్పించి ఇవ్వడం వల్ల ఈరోజు ఆ లైబ్రరీ తరఫు నుంచి వందలాది మంది అబ్బాయిలు అమ్మాయిలు స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్నో గవర్నమెంట్ పోస్టులు రావడం, బ్యాంకులో రావడము, అలాగే ఉద్యోగాలు రావడం, పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, రైల్వే డిపార్ట్మెంట్లో కానీ ఎందరో ఉద్యోగాలు రావడం జరిగింది. వారందరికీ కూడా నేను సన్మానం చేసి చెప్పడం జరిగింది. కొందరైతే చాలా పేద విద్యార్థులు మరి చందూరు నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చి కూడా సైకిల్ మీద వచ్చి 3 నెలల నుంచి చదువుకుంటూ వాళ్ళు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మేము సన్మానం చేయడం జరిగింది. కావున ఆ బాపూజీ వాచనాలయ సహాయ సహకారాలు, మీరు రిటైర్మెంట్ ఉద్యోగుల సహాయ సహకారం, మీకు ప్రతి డిపార్ట్మెంట్లో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా మా లైబ్రరీకి రండి, కూర్చోండి, మాకు సహాయ సహకారాలు అందించండి, మీ సలహాలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతూ, మరి ఈరోజు పెన్షనర్ డేగా మరి 17th డిసెంబర్ రోజు పెన్షనర్ డేగా మరి ఉంది కాబట్టి మరి ఈరోజు 3 రోజుల నుంచి మీరు రిటైర్ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా క్రీడల్లో పాల్గొన్నారు అన్న చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని, అలాగే రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని. నేను చాలా వరకు మరి పిల్లల్ని పేద విద్యార్థులు ఎందుకంటే ఈ రెజ్లింగ్లో కుస్తీ పోటీలు కాబట్టి మరి పల్లెటూళ్ళ నుంచి పేద విద్యార్థులు వస్తారు కాబట్టి ప్రతి విషయంలో వాళ్ళకు ఫైనాన్షియల్లీ ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేసి ఎటువంటి కాంపిటీషన్ ఉన్నా కానీ నేను పంపించడం జరుగుతుంది, మా కమిటీ పంపించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని తెలియజేస్తూ మరి ఈ పెన్షనర్స్ని నేను ఒక సలహా ఇస్తా ఉన్నాను. ఈ పెన్షనర్స్ ఏ వార్డులో ఏ డివిజన్లో ఉంటారో ప్రతి డివిజన్లో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ కూడా మరి అక్కడ ఉన్న ఒక కమిటీగా ఏర్పడింది. ఎందుకంటే నేను హైదరాబాద్లో చూశాను, కమిటీగా ఏర్పడి అక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ఉన్నా కానీ వాళ్ళతో మీరు కమిటీగా చేసి ఆ వార్డు అభివృద్ధి కొరకు మీ సహాయ సహకారాలు తప్పకుండా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మీకు అన్ని తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్క విషయం ఆ వార్డు అభివృద్ధి చెందాలంటే మీ సహాయ సహకారాలు కూడా ఉండాలి. కాబట్టి మరి అటువంటి కమిటీ ఒకటి మరి ఇక్కడ కూర్చొని మీరు ఏం చేయలేరు కాబట్టి మీ వార్డులో మీరు చేయగలుగుతారు. కాబట్టి అటువంటి ఒక కమిటీ కూడా మీరు వార్డు వైజ్ డివిజన్ వైజ్ చేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే నేను ఇది హైదరాబాద్లో అల్వాల్లో చూశాను. అక్కడ రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆ వార్డు అభివృద్ధి కొరకు ప్రతి వారంకోసారో 15 రోజులకోసారో మీటింగ్ చేసి అక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ పిలిపించుకొని మరి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని అభివృద్ధి ఈ వార్డులో అభివృద్ధి ఇది కావాలి అని చెప్పే విధంగా అక్కడ చేశారు. కాబట్టి అదే ప్రకారం మీరు కూడా చేస్తే నేను చిన్నవాడినైనా మీకన్నా చాలా చిన్నవాడినైనా
చిన్న సజెషన్ నాది. కాబట్టి ఈ సజెషన్ పాటిస్తే మీ 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 సర్వీసెస్ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి నేను తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. పరిణామమే, మంచి ప్రొసీజర్, మంచి పాలసీ ఇది. దీనికి మేము మీ తప్పకుండా సమస్యలు మీ దృష్టికి తీసుకెళ్తాము. మీరు కూడా దాన్ని సాల్వ్ చేయడానికి మీ సహకారాలు మాకు ఎంతైనా అవసరం. ఎందుకంటే మాకు అఫీషియల్లీ ఎవరున్నా కానీ ఈ ఇష్యూ సొల్యూషన్ వచ్చే వరకు వాళ్ళ అటువంటి నిర్ణయాలు తీసుకోవడం మీ రాజకీయ నాయకుల మా సహకారం మాకు చాలా అవసరం. ఎందుకనంటే వాళ్ళు ఎన్నో సమస్యలు పరిష్కరించడం వాళ్ళే. అందుకే వాళ్ళు సిటీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. మేము కూడా దాన్ని పూర్తిగా సహకరిస్తాము. మా నిజామాబాద్ డెవలప్మెంట్ కోసము మా రిటైర్ ఎంప్లాయీస్ ఇక్కడ లోకల్లో 7,000 to 8,000 ఉంటారు. పెన్షనర్స్ వాళ్ళందరినీ కూడా మేము ఏ రకంగా మేము వారికి ఎంకరేజ్ చేసి ఏ రకమైన వాళ్ళ ఉపయోగించుకునే పరిస్థితులు కూడా మేము పూర్తి మీ టచ్ నుండి పాలసీని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మన అధ్యక్షుడు రవీందర్ గారు, మన అతిథులు అడిషనల్ కలెక్టర్ ఆఫ్ నిజామాబాద్ కిరణ్ కుమార్ గారు, భక్తవత్సలం గారు, అశోక్ గారు, నా ప్రియమిత్రులు డిఓ అశోక్ గారు, మోహన్ రెడ్డి గారు, సుధాకర్ గారు, కేశవేణు నోడా చైర్మన్ గారు, రాజేష్ గారు, భోజాగౌడ్ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు, మరి అందరికీ పురోహితులు మన రాజారాం గారు, అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను మీ ముందర పిల్లవని, మీరు ఆశీర్వదించే స్థానంలో ఉన్నారు కనుక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే అంత సీనియర్ సిటిజన్స్, పెద్ద మనుషులు, తండ్రుల పాత్ర పోస్తారు, తల్లిల పాత్ర పోషిస్తూ ఉన్నారు, నానమ్మ పాత్ర, అమ్మమ్మ పాత్ర, నాయనమ్మ, అటువంటి పాత్ర పోషించే వాళ్ళందరూ ముందున్నారు. కనుక పెన్షనర్స్ డే 17th December ఇది మీకు ముఖ్యమైన డే. ఆ ముఖ్యమైన డేలో ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా, కొడుకు బాధ పెట్టిండో, కోడలు బాధ పెట్టిండో, మన్మరాలు సాధించుండో, మన్మడు సాధించుండో, ఇవన్నీ మర్చిపోవడానికి మీ రవీందర్ గారు ఆర్గనైజ్ చేసిన 3 రోజులు మీరు గతంలో ఉద్యోగంలో జాయిన్ అయిన డే కంటే ముందు కానివ్వండి, జాయిన్ అయిన తర్వాత కానివ్వండి, ఆ గడిచిన రోజు జ్ఞాపకం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే భగవంతుడు అందరికీ జన్మనిచ్చిండు. ఇంటింటికి మంటిపోయినట్టుగా ప్రతి ఇంట్లో చిన్న చిత్క సమస్యలు ఉంటాయి. కొడుకులు అమెరికాలో ఉన్నా, కొడుకు లండన్ ఉన్నా, కొడుకు మన పక్కన ఉన్నా, కొడుకు హైదరాబాద్లో ఉన్నా, వాళ్ళు మనతోనే ఉన్నా. ఎందుకంటే నేను కొద్దిగా అక్కడక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్లో వాకింగ్ చేసేటప్పుడు కొందరు పెద్దలు సీనియర్ సిటిజన్స్ కూర్చుండి ముచ్చటిస్తూ ఉంటారు. ఏరా ఏమంటున్నారా నీ కొడుకు అంటే, నా కొడుకు బాగానే కొద్దిగా కోడలమ్మనే ఇబ్బంది పెడుతుందిరా, వాడిని ఏమైనా లేకపోతున్నా, ఈమెను లేకపోతున్నా, ఇంకో గంట సేపు వాకింగ్ చేసుకుంటే ఇంటికి పోయి మనం కార్యక్రమం చేసుకోవచ్చు. కార్యక్రమం అంటే పెద్ద అలవాటు ఉందావురా, ఉన్నారా చిన్న కొట్టుకుంటా కోడలమ్మని వేస్తా, లేకపోతే తిని పంట అంటే అటువంటి సమస్యలు మీ ముందున్న వాళ్ళకు ఉంటాయి, రానున్న తరాలు రానున్న రోజుల్లో మాకు కూడా ఉంటాయి. మానవ సహజం, ఉమెన్ సైకాలజీ. చిన్న చిత్క పెద్ద గౌరవించుకుంటా పోయినా, ఎంత ఏ స్థాయిలో ఉన్నా, ఎన్ని కోట్ల సంపాదించి కోట్లాధిపతి అయినా చిన్న చిన్న సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. బంగారం లాంటి కోడలు వచ్చినా, బంగారం లాంటి కొడుకు ఉన్నా, పుట్టిన మనవడో పుట్టిన మనమరాలతో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక వాటినన్నింటినీ అధిగమించి మీరు జీవితాన్ని చూసి వచ్చినవారు కనుక ఈ పెన్షనర్స్ డే పెట్టుకున్నారంటే మీరు గతాన్ని గుర్తు చేసుకునే విధంగా. అంటే డిఎస్ నగారా గారు ఎన్ని ఉద్యమాలు చేశారు, ఏం చేశారు, ఏ కోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టుకు పోయిండా, ఎక్కడ పోయిండు, వారు కూడా మీ సాటి ఎంప్లాయీ యొక్క కష్టాలు తెలిసి రిటైర్డ్ అయిన తర్వాత మా బాధ్యత, మా కొడుకులు కోడళ్ళు మా పిల్లలు చూసుకున్నా మేము ఎవరికి చేసాపము. కొందరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈగో ఉంటుంది, నా కొడుకుకు నా కోడల ముందు నేను చేసాపాలనా, నా బిడ్డకు నా అల్లుడు ముందు చేసాపాలనా, సస్తే సస్తాను కానీ వాళ్ళకు నేను చేసాపే ప్రసక్తే లేదు అని కొందరికి ఈగో. అంటే పట్టుదల, ఈగో మీన్స్ పట్టుదల. ఆ పట్టులతో కొందరు ఆ పద్ధతిలో ఉంటారు కనుక నా కాళ్ళ మీద నేనే బ్రతుకుతాననే భావన ఉన్న వ్యక్తులు ఈ రోజు చాలా మంది ఉన్నారు కనుక వారికి రిటైర్డ్ అయిన తర్వాత
వృతాభక్తిగా ప్రభుత్వం మీరు చేసిన కష్టానికి, మీరు ఇచ్చిన సర్వీస్కి, మీరు ఉద్యోగ రీతిలో చేసిన సేవలకి ప్రతిఫలంగా ఆ పెన్షన్ వస్తుంది కనుక ఆ పెన్షన్తో మీరు స్వయంగా బతికే ఆలోచన ఉంటుంది కనుక ఆ డిఎస్ నగర్ గారికి వచ్చిన అంతకుముందు పెన్షన్ మాకు ఇంతకుముందు ముఖ్య పెద్ద నాయకులు చెప్పారు సీనియర్లు. ఎందుకంటే ఆయన 72లో ఉద్యోగంలో జాయిన్ అయ్యండి అనుకుంటాను, బహుశా రిటైర్ అయ్యండి, సారీ 72లో రిటైర్ అయ్యాను. అంటే 72లో నేను 4th క్లాస్ స్టూడెంట్ని. అప్పుడు మాకు ఏం తెలియదు, మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన రిటైర్ అయిన రోజు మేము 4th క్లాస్. అంటే ఆయన గురించి ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నామంటే మీకు చెప్పేంత పెద్దవాళ్ళం కాము. ఇవన్నీ మీరు చూసిన వాళ్ళే. భగవంతుడు ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంతో వేదిక మీద కూర్చున్నాం. కిరణ్ కుమార్ గారు అడిషనల్ కలెక్టర్ హోదాలో కూర్చున్నాడు, కానీ ఆయన రిటైర్డ్ కాలేదంటే మీ ముందు ఆయన పిల్లవాడే. మీ బ్లెస్సింగ్స్ కూడా కిరణ్ కుమార్ గారికి ఉండాల్సిందే. రిటైర్డ్ అయితేనే ఆ స్టేజ్కి వస్తాం. అధికారికంగా అధికార బాధ్యతతో ఇక్కడ కూర్చున్నాం కనుక ఒక 2 ముచ్చట్లు, మీకు తెలియని ముచ్చట్లు ఏమీ ఉండయి, ఉన్న ముచ్చట్లనే మాడుకొని మేము మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాం. అంతేగాని అంతకంటే పెద్ద గొప్ప మాట్లాడేది ఏముండదు కనుక దయచేసి మేము అదృష్టంగా భావిస్తున్నాం. నక్కారా గారు 72లో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుడు, డిఫెన్స్లో ఉండి అకౌంట్స్ ఆఫీసర్గా ఉండి మీ గురించి ఆలోచించి సుప్రీంకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి మీకు ఈరోజు కంటిన్యూగా ఇస్తున్నాడు పెన్షన్స్. అంటే ఆయన గారి పుణ్యము, ఆయన జ్ఞాపకార్థం ఈరోజు 3 రోజులు చాలా చక్కగా మీరు గడుపుకున్నారు. దానికి మీకు శుభాభివందనలు. గెలిచిన వారికి, ఓడిన వారికి కూడా శుభాభివందనలు తెలియజేస్తూ, మరి ఇంకా మీ రెవెన్యూ సమస్యలకు వస్తే ఈరోజు రవీందర్ గారు చాలా చక్కని ఆలోచన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారిని ఇక్కడికి పిలిచిండ్రు. రెవెన్యూ గారు అడిషనల్ కలెక్టర్ గారికి రెవెన్యూకి సంబంధించి ఈ ల్యాండ్ కొరకి గారికి ఫస్ట్ మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున రికమెండేషన్ ఏమంటే మాకు వెనకాల ల్యాండ్ కావాలా, ల్యాండ్ మాకు ఇవ్వండి, 600-700 గజాలు ఉందని. మేము అది మధ్యకాలం మీద సుదర్శన్ రెడ్డి గారికి చెప్పారు, మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పారు, షబ్బీర్ అలీ గారికి చెప్పారు, మా అందరికీ చెప్పారు. కనుక దయచేసి కలెక్టర్ గారితో రెవెన్యూ సబ్జెక్టు వారి చేతిలో ఉంది కనుక మీకు రిప్రజెంటేషన్ వీళ్ళ ద్వారా తీసుకొని మా నాయకులు కూడా రిప్రజెంటేషన్స్ పంపించారు. దాన్ని గవర్నమెంట్కు రికమెండ్ చేయాలని సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మేము నాయకులము చెప్పే వరకే ఈ పని మా భూమగౌడ్ గారి ఉన్నది చెయ్యాల్సిందని చెప్పే వరకే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ చేసేది పెన్నంతా మీ చేతిలో ఉంటుంది కనుక దయచేసి కిరణ్ కుమార్ గారిని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మీరు రెవెన్యూ మినిస్టర్ గారికి పంపించండి. మహేష్ కుమార్ గౌడ్ గారా, షబ్బీర్ అలీ గారా, సుదర్శన్ రెడ్డి గారా, లేదా మా భూపతి రెడ్డి గారా, మేమా పోయి తప్పకుండా మినిస్టర్ గారితో మాట్లాడి, మేము గతంలో కూడా మాట ఇచ్చినాం, ఇప్పుడు కూడా మాట ఇస్తా ఉన్నాం, కానీ ఫాలోఅప్ చేసే బాధ్యత మీ నాయకుల్ని. మేము చెప్తాం మాకు రాలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి చెప్తే చేయలేరు అనే ఆ యొక్క అపోహ మా మీద పెట్టకూడా, మా తలపైన బాధ్యత పెట్టని చేస్తాం కానీ బంధం పెట్టకూడదు అనేసి కోరుకుంటూ, పెద్దలు మా కిరణ్ కుమార్ గారు అడిషనల్ కలెక్టర్ తప్పకుండా దీనిపై స్పందించి మీరు చేస్తే తప్పకుండా వాళ్ళకి ఫాలోఅప్ చేస్తే శాంక్షన్ అయిన లెటర్ మీ జిల్లా కలెక్టర్ మీ ద్వారా తీసుకున్న ద్వారా ఇక్కడ నిధులు ఎన్ని కావాలంటే అక్కడ నిధులు శాంక్షన్ చేయించే బాధ్యత మేము వేదిక మీద వాళ్ళు తీసుకొని మేము మంత్రులకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ రిక్వెస్ట్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ కొరకి తప్పగా ముందుండి అవసరమంటే మీ పరంగా మీ పక్కన నిలబడి వారితో పోరాడి తప్పకుండా ఇక్కడ ఒక బిల్డింగ్ అంటే స్ట్రక్చర్ మీరు ఏదైనా కూడా దానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరో మారేమంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో, మీ ముందు చిన్న పిల్లవాడు కానీ మీలాంటి వాళ్ళందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి గతంలో ఉన్న ప్రభుత్వ పరిస్థితులు చూసి మీరంతా విసిగిపోయి వేయాలన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఒక పార్టీ అధ్యక్షుడుగా మేము రాబోయే రోజుల్లో ఏం చేస్తాం మమ్మల్ని ఆశీర్వదించండి అని మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర కూడా కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలతో కానివ్వండి, ఈ రాష్ట్ర యువతతో కానివ్వండి, ఏదైతే మాట ఇచ్చి మాట తీసుకుని అందరి మన్ననలు పొంది ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తద్వారా ఈ రాష్ట్రంలో ఈ రైతాంగం మనకు దేశానికి వెన్నెముక, రైతులేందే మనం లేని రైతు కష్టపడి రాత్రింబాలు కష్టపడి పంట పండించి మనకు బుక్కడు పెడితే తిని బ్రతుకుతున్నాం. ఈ 5 ఏళ్ళు కూడా రైతు పుణ్యమే అంటే నోలేకపోతున్నాయి కనుక రైతులను కాపాడాల్సిన బాధ్యత. రైతు ఎక్కడ పోయినా డోకా అవుతున్నాడు, ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రతి బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ చేసుకుంటే ఇది నా వస్తువు, నా షాప్, ఈ క్లాత్ నాది, నేను ఈ రేటుకి ఇస్తా, తీసుకుంటే తీసుకో, మనం పోయి రిక్వెస్ట్ చేస్తాం. 10 రూపాయలు కాదయ్యా 5 రూపాయలకి ఏం లేదమ్మా ఇయ్యప్పండి అని చెప్తాడు. వాని ధర, వాని వస్తువు వారిని నిర్ణయించుకుంటే మనం కొనుక్కుంటాం. కానీ ఈ దేశంలో రైతుకు ఆ పరిస్థితి లేదు. రాత్రి బాగుండు పొలాలకు వెళ్తాడు, రాత్రి బాగు పొలానికి నీళ్ళు పెడతాడు, పాము తేళ్ళు ఏమేమో ఉంటాయి, కానీ
పాపం రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకునే పరిస్థితుల్లో ఈ దేశంలో రైతు లేడు. రైతు చాలా కష్టాలు పడుతున్న తరుణంలో రైతుకు సాయం చేయాలనే భావనతోని రైతుని నిక్కచ్చి నిలబెట్టాలనే భావన మొట్టమొదటి ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రైతు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ మాట ఇక్కడ చెప్పాల్సింది కాదు, ఇక్కడ కార్యక్రమం వేరు, నేను మాట్లాడే సబ్జెక్ట్ వేరవుతుంది. కనుక దయచేసి రిటైర్ అయిన తర్వాత సర్వీస్లో ఉన్నప్పుడు మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమి ఎంతో కొంత ఉండి ఉంటుంది. కనుక ఆ రైతులకు మేము రుణమాఫీ చేశాం 2 లక్షలు. అందులో ఎవరైనా కానివారు ఉంటే సన్నాలకు 500 బోనస్ ఇచ్చాం. అందులో ఎవరైనా రానివారు ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి. దయచేసి మీరు అపోహలకు పోవద్దు. కొందరికి రాలేదు, కొందరికి ఏమనంటే ఆలోచన, కొందరి ఉద్యోగస్తులకు వచ్చింది, కొందరు ఉద్యోగస్తులకు రాలేదని. రైతు రుణమాఫీ ఎవరికన్నా చేద్దామనే భావంతో పెట్టింది. కనుక ఎక్కడ మీకు అటువంటి పరిస్థితులు ఎదురైతే మా రైతు కమిషన్ దృష్టికి రండి. కమిషన్ అనేది జ్యుడిషియల్ కాబట్టి మేము తప్పకుండా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం. మీకు కానీ మీ బంధువులకు కానీ మీ అన్నదమ్ములకు కానీ ఎవరికైనా అటువంటి సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం రవీంద్ర ఇచ్చిండు. అంత రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే మరి నా ఆలోచన, రవీందర్ గారిని ఎట్లా మీరు ప్రెసిడెంట్ పెట్టిండో నాకు అర్థం కాదు. ఇంకా యంగ్గా అగుపడతా ఉన్నాడు. ఆయన రిటైర్డ్ అయినట్టు కూడా అగుపడతలేడు. మరి ఆయన పదవి చూస్తారా తీస్తారా ఆలోచన చేయండి. మరి ప్రతిదానికి మేము రిటైర్డ్ అంటారు. మరి గట్టిగా ఇప్పుడు కూడా స్పోర్ట్స్ పెడితే బ్రహ్మాండంగా ఆడే విధంగా ఉన్నాడు. కనుక ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ ప్రోత్సహించి ఉత్సాహపరిచే విధంగా మా అందరినీ పిలిచినందుకు రవీందర్ గారికి, రవీందర్ కమిటీకి, సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ, నాకు చాలా మంది ఇక్కడ పరిచయిస్తున్నారు కానీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ మరి మీ అందరి ఆశీస్సులు మాకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం మీకు ముగిస్తా ఉన్నాను. జై హింద్. ప్రతి నాయకుడికి, ప్రతి డిస్ట్రిక్ట్ అఫీషియల్స్కు అందరూ కూడా డిపెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము నిజామాబాద్ జిల్లాలో 12,000 మెంబర్స్ ఉంటాం. రిటైర్మెంట్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ 12,000 మెంబర్స్. హెడ్ క్వార్టర్లో 7,000 to 8,000 ఉంటారు. ఈరోజు చలి ఉన్నదని రాలేదు కానీ, లేకపోతే మాకు సరిపోదని కుర్చీలని తెప్పించుకున్నా కానీ ఖాళీగా అనిపిస్తుంటే మాకే అది ఒక రకంగా అనిపిస్తుంది. ఈ వాతావరణం ఎందుకు సహకరించలేదని. ఎందుకంటే రిటైర్ అయినాక చలి ఎక్కువ ఉంటుంది. ఇక చలిలో ఇంట్లో పిల్లలు బయటకు రానియరు. ఇక మరి వాళ్ళు గత్యంతరం లేక ఇంట్లో వెళ్ళపోయి ఏదో వార్తలు వండుకుంటారో టీవీ చూసుకోవడం జరుగుతున్నారు. దీని డీటెయిల్స్ అన్నీ కూడా మా గడువు గంగాధర్ క్లియర్గా చెప్పారు. వాళ్ళు మాకు ఇస్తారని మా నమ్మకం ఉంది. తప్పకుండా మేము సాధించుకుంటాము. వారు చెప్పింది మాకు చాలా అప్డేట్ పొజిషన్ చెప్పిండు. అందుకే వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాడు. కిషన్ గారు కమ్ టు డాష్. ఈ పెన్షనర్స్ డే సందర్భంగా ఈ సభకు హాజరైన అందరికీ నా నమస్కారాలు. మీరంతా నాకంటే చాలా పెద్దవాళ్ళు. అట్లనే కాకుండా కూడా ఎంతో సర్వీస్ చేసి, ఎంతో నిబద్ధతతో మంచిగా సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళు మీరు. మీ ముందు మాట్లాడేంత లేదు, మీకు తెలియని విషయాలు ఏమీ లేవు. మా దగ్గర మీరు రిటైర్ కాదు, మీ పిల్లలు, మీ అల్లుళ్ళు కూడా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మా రామచంద్రరావు గారి ఫాదర్ కూడా ఇక్కడ ఉన్నారు. మా దగ్గర సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అట్లా వాళ్ళ పిల్లలు కూడా రిటైర్ అయిన వాళ్ళు అంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ 2-3 రోజుల నుంచి మీరు స్పోర్ట్స్లో పాల్గొని ఉత్సాహంగా పాల్గొని అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. సరే, ఏదో ఒకటి తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి. మీరు ఈ విధంగా కలవటం వల్ల ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డిస్కస్ చేసుకోవటం, తర్వాత చాలా విషయాలు, తెలియని విషయాలన్నీ తెలుస్తుంటాయి. దానివల్ల తర్వాత మీరు యాక్టివ్గా తర్వాత కూడా ఉండగలుగుతారు. మీరేంటంటే రిటైర్ అయిన తర్వాత కూడా చాలామంది ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొంటూనే ఉంటారు. చాలామంది కూడా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. తర్వాత ఉదాహరణకి మా మామగారే ఉన్నారు. ఆయన కూడా రిటైర్ అయిన తర్వాత ఆ కాలనీకి కూడా ఎంతో సేవ చేశారు. మీరు ఇందాక అన్నారు కదా డెవలప్మెంట్కి, ఆయన చాలా డెవలప్మెంట్లో పాల్గొన్నాడు. ఆయన ప్రెసిడెంట్గా చేసిండు ఆ కాలనీకి. తర్వాత ఆయన మొత్తం రోడ్లు కానీ వీటి కానీ శాంక్షన్ కోసం ప్రయత్నం చేయటం చాలా, ఆయన అంతకుముందు కుదరకపోయేది. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కొంచెం ఉన్న టైంని ఆ విధంగా ఆయన సర్వీస్కి ఉపయోగించాడు. అదేవిధంగా ఇప్పటికి కూడా నాకంటే యాక్టివ్గా ఉంటాడు ఆయన. అట్లా ఎందుకంటే అంతకుముందు ఉన్నవాళ్ళు మీరు కూడా చాలా వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకొని ఆత్మాభిమానంతో బతికే వాళ్ళు ఉన్నారు. చాలామంది కూడా ఇంత కూడా చిన్న సహాయం కూడా పిల్లల దగ్గర నుంచి తీసుకోకుండా, అంటే ఈ పెన్షన్ వల్ల మనకి అది సాధ్యమవుతుంది. ఎవరిది కూడా కొంచెం చేతనైనా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వేరే వాళ్ళ సహాయాన్ని. మా ఇంటికి రమ్మన్నా కూడా ఒక్క పూట వస్తాడు, మళ్ళీ ఎమ్మటి ఇంటికి పోతేనే ఆయన అక్కడ హ్యాపీగా ఉంటాడు ఆయన. అట్లా చాలామంది ఈ పెన్షన్ వల్ల
మనకి ఉపయోగాలు ఉన్నాయి. ఈ పెన్షనరీస్ డే సందర్భంగా కూడా మీకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నన్ను కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు మా సమస్యలు ఏదో చెప్పారు మీరు, అయితే వెల్నెస్ సెంటర్ సరిపోలేదని అంటున్నారు. దానికి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాను. మీకు సరిపోయినంత వెల్నెస్ సెంటర్ పక్కనే ఏదో బిల్డింగ్ ఉంది, అది ఇవ్వచ్చు అని చెప్పారు. అదేవిధంగా ఈ ప్లేస్ కూడా ఆల్రెడీ ఒక అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వటమేనండి, మామూలుగా అంతా అయిపోయిందని కూడా చెప్తున్నారు రవీంద్ర గారు. అయితే ఈ రెండు విషయాలు కూడా నేను ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈరోజు కలెక్టర్ గారు వేరే క్యాంపులో ఉండి రాలేకపోవటం వల్ల నన్ను వెళ్ళమన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఈ విధంగా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ విధంగా పిలిచినందుకు కూడా మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
you.